బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలకు లేని అడ్డు టీడీపీ ఫ్లెక్సీలు పెడితే వచ్చిందా అని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో టీడీపీ ఫ్లెక్సీలను తొలగించడానికి వచ్చిన పోలీసులను ఆయన అడ్డుకున్నారు. పోలీసులకు మంత్రి కారుమూరి ఆదేశాలు జారీ చేశారని, అందుకే ఫ్లెక్సీలను తీసేయడానికి పోలీసులు కాచుకొని కూర్చున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తణుకులో ప్రతిపక్ష నాయకుల ఫ్లెక్సీలను చూస్తే మంత్రి తట్టుకోలేకపోతున్నాడని ఆరిమిల్లి విమర్శించారు. ఈ నేపథ్యంలో భారీగా అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు పోలీసులకు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తమ ఫ్లెక్సీలను తొలగించిన అధికార పార్టీ ఫ్లెక్సీలను తాము తొలగిస్తామని ఆరిమిల్లి డిమాండ్ చేశారు. ప్రతిసారి టార్చ్ అనుభవిస్తూనే ఉన్నారు పాపం ఆ మంత్రి గారు వల్ల. తనకు ప్రశాంతమైన వాతావరణం కలిగి పొట్టను పెట్టేసుకున్నాడు దళిత కమిషనర్ ని. మీరు లెక్క కాదండి ఆయనకి. బాబు ఇప్పుడున్న కమిషనర్ కూడా డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశాలు పాపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా పోగొట్టే అవకాశాలు. అతను ఎలాగ ఎంప్లాయీస్ ఎగిరిపోతున్నారు. ఆయన దెబ్బకండి మీరు రాకండి బాబు.